వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? మన ఏవిస్ హాస్పిటల్లో 4,500 రూపాయల లేజర్ స్కానింగ్ ఉచితం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఉదయం లేవగానే చేయాల్సిన పనులంటే ఏముంటాయండి? బోల్డు. చాలానా? ఇంట్లో పనులు కాకుండా అంటే ఆ రోజంతా సక్రమంగా జరగాలి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నప్పుడు మంచం మీద నుంచే మనం ఏదైనా దైవనామ స్మరణ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా? మామూలుగా పొద్దున్నే చెప్తారు జయ, అరిచేతుల్లో శ్రీరామ రాసుకోండి, అరిచేతులు చూసుకోండి, పొద్దున్నే అద్దాలు అవి చూడబోకండి, మన చేతులు చూసుకుని లేస్తే మంచిది అని మామూలుగా చెప్తారు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అని. లేవగానే చేతులు చూసుకోవాలి. ఎలాగంటే మనం రాత్రంతా పడుకుంటాం, లేవగానే చేతులు ఇలా రబ్ చేసి ఒకసారి మొహం అద్దుకుని, అంటే మనమే వెచ్చ చేసుకోవటం, తర్వాత చేతులు చూసి లేస్తే మంచిది అని చెప్తారు. మరి ఎందుకు ఇది చెప్పబడింది అంటే, తొలి కాలం నుంచి ఇదే పద్ధతి. ప్రభాతే కరదర్శనం అనేది అందరూ చెప్పేదే. ఈ శ్రీరామ రాసుకోవటం, ఓంకారం చుట్టుకోవటం చేతులు, శ్రీరామ రాసుకొని కుడి చేత్తో ఎడం చేతిలో రాసుకోవటం, ఓ మాట చూసి దాని కళ్ళకు అద్దుకుని దిగే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఓకే. నిద్ర లేవగానే భగవన్నామస్మరణ. భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని, మన చేతులే కదా మన జీవితం, అవును అవును, దాన్ని ఒకసారి చూసుకుని మొదలు పెట్టుకోవటం. అయితే ఈ రోజంతా పాజిటివ్గా ఉండాలి, రోజంతా మనకు పనులు అవ్వాలి అంటే ఎలా అవుతాయి జయ? చెప్పు. జీవితం పడుగు పేక అన్నారు కదా. ఒక నిలువుదారం ఉంటే ఒక అడ్డదారం ఉంటుంది. ఖచ్చితంగా. ఒక వస్త్రం తయారవ్వాలంటే కొన్ని నిలువుదారాలు కొన్ని అడ్డదారాలు ఇట్లా కలయికే క్లాత్. మన జీవితంలో కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు కలవటమే మన జీవితం. ఒకరోజు లేటుగా లేస్తాం, ఓ రోజు బద్ధకంగా లేస్తాం, ఓ రోజు విసగడతో లేస్తాం, తెల్లవారే ఏదో పగిలిపోయిన సౌండ్తో మెలకు వస్తుంది. చేయాల్సిన పనుల లిస్ట్ ఉంటుంది, మనతో పాటు ఆ పనులలో పాలు పంచుకోవాలనే వాళ్ళు రాకపోవచ్చు, వాళ్ళకేం ప్రాబ్లమ్స్ వస్తాయో. ప్రతిరోజు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది? అవును, బోరుగా ఉంటుంది, మొనాటనస్గా ఉంటుంది. ప్లస్ మైనస్ ఉండవలసిందే. కాకపోతే ఇవి భయంకర మైనస్సులు కాకుండా ఏదో ఒక మాదిరి మైనస్ సాయంకాలం వేసరికి మళ్ళీ దాన్ని ఏదో సరి చేసుకుని, లేదా పాజిటివ్ మైండ్ సెట్ తోటైనా వెళ్ళాలి. ప్రార్థన చాలా ముఖ్యమైనది దానికి. ఎలాంటి ప్రార్థన? ఏ తరహాదైనా సరే, మన ఇష్టదైవం ఒక్కొక్క స్వరూపం ఒక్కొక్కళ్ళని ఆకర్షిస్తుంది. భగవంతుడిని ప్రార్థించుకోవటం. పొద్దున్న ఏదో మామూలుగా అందరూ బ్రష్ చేసుకుంటాం, కాఫీలో టీలో పాలు పదస్వం ఏవో తాగుతాం, తర్వాత పనులలోకి దిగుతాం. పిల్ల జల్లని చూడాలి, ఆడవాళ్ళు అయితే పిల్లల్ని చూడాలి, భర్తలను చూడాలి, పని మనిషి వస్తుంది, వాకిట్లో కూరలు వస్తాయి, లేదా మనం బాక్సులు పెట్టాలి, లంచ్ బాక్సులు పెట్టాలి, ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక డ్రామాలాగా వెళ్తుంది అంతే. కొత్త కొత్త పాత్రలు ప్రవేశిస్తుంటాయి. రెగ్యులర్గా వచ్చే పాత్రలు కొన్ని, కొత్త పాత్రలు ఎప్పుడైనా మధ్యలో వస్తూ ఉంటాయి. ఈ మొత్తం డ్రామాలో ఏంటంటే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కనుక వెళ్తే పనులు బాగా అవుతాయి. దీనికి మనం తొందరగా పొద్దున్నే స్నానం చేసేసామనుకో, ఏదో కృష్ణారామ అనుకోవచ్చు కదా. అవును, కొన్ని ప్రార్థనలకి స్నానం అవసరం లేదని భావిస్తారు, వాళ్ళ ఇష్టం. కానీ హిందూస్కి భగవత్ ప్రార్థన అంటే స్నానం ముఖ్యం. అవును, స్నానం చేయకుండా అసలు మనం పూజ గదిలోకి కూడా వెళ్ళాం. సరే, పొద్దున్నే స్నానం చేస్తే దీపారాధన చేసుకుని ఒక అగరవత్తి వెలిగించుకుని, ఒక అలవాటు లేదు, దీపారాధన లేవు, అగరవత్తులు లేవు, ఏదో కృష్ణారామ కనితే గోవింద మత్సూదన అనుకుంటాం. ఎవరికి ఏది అలవాటు ఉంటే అది. ప్రధానంగా రాముడిని తలుచుకోండి, రోజంతా బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు. రాముడే కాదు, కృష్ణుడిని తలుచుకునే వాళ్ళు ఉంటారు. భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకోవచ్చు. నరసింహస్వామిని తలుచుకునే వాళ్ళు ఉంటారు, లక్ష్మీదేవిని తలుచుకునే వాళ్ళు, పార్వతీదేవిని, లలితాదేవిని, శివానందలహరి, సౌందర్యలహరి, లలితా సహస్రనామ, విష్ణు సహస్రనామ, రామాయణం, భగవద్గీత, భాగవతమో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. మీ మనసు ఎక్కడ సొలేషన్ పొందుతోందో, మీరు ఏ స్వరూపాన్ని తలుచుకుంటే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోయినట్లు అనిపిస్తుందో, ఏ శ్లోకం చదివితే, ఏ పద్యం పాడుకుంటే, ఏ పాట పాడుకుంటే మీకు మనసమాధానంగా ఉంటుందో అదొక్కటి సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ చదువుకునే వాళ్ళు, రోజంతా పూజా విధానంలో ఉండేవాళ్ళు, పొద్దున గంటన్నర పూజ చేసుకునే వాళ్ళు, సాంఘంగా నిత్యగౌరీ పూజా విధానం చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అవన్నీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. చేసుకోలేని వాళ్ళు ఏదైనా ఒక్క శ్లోకం తీసుకోండి. ఈ శ్లోకాలకి పెద్దది తీసుకున్నాం అనుకోండి, చదవలేకపోతారు. చిన్న శ్లోకం తీసుకోండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. ప్రఖ్యాతమైన శ్లోకాలు తీసుకుంటే తప్పులు పడకుండా ఉంటాయి.
అంటే ఇప్పుడు మీరు అవన్నీ చేసేవాళ్ళు సరే మీరు ఇలా చెప్తున్నారు కదా, కొంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు రమ్మగారు. నేను అంటాను చేయగలిగితే గంటల తరబడి పూజ చేసుకుంటాం, లేకపోయినా ఏదో ఒక శ్లోకం తీసుకుని చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది రమ్మగారు, మీ మాటలు కానీ మీరు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఈ జనరేషన్కి తగినట్టుగా ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా మీరు చెప్తారు. ఇదే చేయాలి, ఇది చేస్తేనే మనకి బ్రహ్మాండం బద్దలైపోతుంది లాగా కాకుండా మీకు ఏది దొరికితే చేస్తే సంతోషం, చేయకపోతే మీరు ఏది చేయగలరో ఎంతవరకు చేయగలరో నియమంతో నిబద్ధతతో చేయమని చెప్తారు కదా. నేను లాస్ట్ టైం మనం ఒక వీడియో చేసాం రమ్మగారు బ్రహ్మముహూర్తం గురించి, దాంట్లో కూడా మీరు మాట్లాడారు మనం చేయగలిగితే చాలా సంతోషం, చేయలేకపోతే దానికి ఒక పరిష్కారం కింద మాట్లాడారు కదా. అట్లా ఎట్లా చెప్తారు? బ్రహ్మముహూర్తం అనేది చాలా విలువైంది కదా. నేను కొన్ని కామెంట్స్ కూడా చూశానండి, మీతో డిస్కస్ చేద్దామనుకున్న సందర్భంలో అడుగుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు చేయలేరు చేయగలరు రెండు కోణాలు ఉంటాయి కదండి. అంటే ఇప్పుడు ప్రతిసారి జయ మీరు నెగిటివ్ పార్టే విని మీకు కోపం వచ్చింది అనుకో, మీరు పాజిటివ్ పార్ట్ వినరు. మీరు మహాద్భుతమైన కార్తీక పురాణం చెప్తా నెలంతా ఉపవాసం ఉండండి, లేదా 4 వారాలు ఉపవాసం ఉండండి, ఓ పౌర్ణమి 2 ఏకాదశులు ఉండండి, లేదా ఒక్క ఏకాదశి ఉండండి, లేదా ఒక్క పౌర్ణమి ఉండండి, లేదా ఒక్క సోమవారం అయినా ఉపవాసం ఉండండి అంటారు. ఏమి 30 రోజుల నుంచి ఒక సోమవారంలోకి తెచ్చాడు కార్తీక పురాణకర్త, అదే కదా వ్యాస భగవానుడు రాసిన కార్తీక పురాణం కదా. ఆయన చెప్పాడు, ఎవరెవరెవరో చెప్పుకున్నారు ఒకళ్ళతోటి ఒకళ్ళు. సూత మహాముని చెప్పాడు, పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. వీళ్ళందరూ ఎందుకు ఇది చెప్పారు? మానేయమని చెప్పామా? ఎక్కడ కూడా మనం అసలు అలాంటి పైగా ఇప్పుడు నువ్వు రోజు లలితా శాస్త్రం చదువు, నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను నేను. నువ్వు చదవగలవా జయ? గుండెల మీద చేసుకుని చెప్పు. అస్సలు సాధ్యం కాదు రమ్మ. పోనీ నీ ఫ్రెండ్స్ లో ఎంతమంది చదవగలరు? వేలల్లో లెక్క పెట్టొచ్చేమో కదా ఈ రోజుకున్న పరిస్థితులకి దానికి తగినట్టుగా. అందుకని ఒక్కటి తీసుకోండి, మానేయండి అని చెప్పామా? లేదు కదా. మీరు సరిగ్గా వినకపోతే నాదా తప్పు జయ? నా తప్ప? దాన్ని నెగిటివ్ కోణంలో ఎందుకు తీసుకుంటారు? చేయకపోయినా బ్రహ్మముహూర్తంలో ఎందుకు లేవకూడదు అని చెప్తున్నారు అన్నట్లుగా తీసుకెళ్తున్నారు. అది ఇప్పుడు వాళ్ళకి అట్లా అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు పైగా ఇందులో ఇంకోటి ఉంది జయ. నాకు కూడా ఒక మెసేజ్ ఇలాంటిది వచ్చింది, ఆవిడ నాకు చెప్పారు. మా ఫ్రెండ్స్ అంతా రమగారు ఏం పూజకలు చేయక్కర్లేదు అంటున్నారు, మీరు ఇంత పూజ చేయొద్దన్నట్ట అన్నవాళ్ళు ఎవరో. మరి నాకు విచిత్రంగా ఉంటుంది. పూజ చెయ్యొద్దని చెప్పానా నేను ఎప్పుడైనా? ఎక్కడ మీరు చేసుకోండి, చేసుకోగలిగే బంగారు తల్లులకి మీకు పాదాలకు దండం పెట్టాలమ్మా, చక్కగా చేసుకోండి. చెయ్యలేని వాళ్ళు ఇలా ఇంతైనా చేయండి. తర్వాత ఇతరుల పూజా విధానాన్ని విమర్శించకూడదు. మీరు ఇంతంత పూజలు ఎందుకు చేస్తున్నారు అంటం తప్పు. నువ్వు పూజ ఎందుకు చేయటం లేదు అని చెప్పచ్చు. పూజ చేయలేకపోతే ఇంతైనా చెయ్యని చెప్పాలి. కనీసం పూజ చేయకపోతే నీకు రౌరవాద నరకాలు వస్తాయి, నువ్వు అందుకే బాగుపట్టలేదు, అది కూడా తప్పే. ఇవన్నీ నా సొంత మాటలు ఖచ్చితంగా కావు జయ, ఇవన్నీ పురాణాల్లో చెప్పబడ్డవే. పూజ చెయ్యని వాడిని మనం విమర్శించకూడదు, చేసేవాళ్ళని విమర్శించకూడదు. పూజ చేయని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకు ఒక పాజిటివ్ థింగ్ ఉంటుంది, ఏదో వాళ్ళకు ఒక నమ్మిక ఉంటుంది. నిత్యము నియమానుసారం చేసే వాళ్ళ పందా వేరు. కనీసం స్నానమైనా నియమంగా చేయండి అని చెప్తాను. కానీ కాదు రమ్మగారు, ఎంతమంది భక్తుల కథలు చెప్పుకున్నాం, అసలు పూజే చేయకుండా ఆ ఒక్కరోజు ఉండటం వల్ల కూడా మోక్షం లభించిన వాళ్ళ స్టోరీ, ఆ కథలు కూడా ఉన్నాయి, ఎన్నో చెప్పుకున్నాం. ఆ కథలు కూడా ఉన్నాయి. నెగిటివ్ థింగ్స్ వైపుకి వెళ్ళొద్దమ్మా. మీరు ఒక పాయింట్ విని దాని మీద జడ్జిమెంట్ చేసుకోకూడదు, దాన్ని స్ప్రెడ్ చేయకండి. ఒకటి తెలిసిన తర్వాత మీకు ఒకటి తెలిస్తే, మీరు ఒకటి వింటే అదే వీళ్ళు అని అనుకోకూడదు. ఒక్క దాంతో ఏ జడ్జిమెంటు కుదరదు. మనం చదువుకునేది ఏదైనా ఒకటి నియమం ప్రకారం చేస్తే, పెద్ద లలితా సహస్రనామం చదివితే ఎలాంటి అత్యద్భుతమైన ఫలితాలు లభిస్తాయని పెద్దలు, మహర్షులు, ఋషులు చెప్పారో మనకి ఒక్క శ్లోకంతో కూడా లభిస్తుంది. ఎందుకు రమ్మగారు, మనం విష్ణు సహస్రనామాలు మొత్తం చదివితే చాలా సంతోషం. చదవలేకపోతే శ్రీరామ రామ రామేతి చదువుకోమంటారు, అంతే కదా. అదైనా చదువు నువ్వు కనీసం నియమంతో. ఈ ఉదయకాలం చేసుకునే వాటికి కూడా నియమం ముఖ్యం. స్నానం చేసి ఒక అగరవత్తి వెలిగించి ఆపదామ భర్తారం చదువుకోండి కనీసం. మీరు రామరక్ష స్తోత్రం మొత్తం చదువుతాము, రామాయణం చదువుతామంటే మీ ఇష్టం, మీ ఓపిక. మీకు సమయం అనుకూలిస్తే మీకు సమయం లేకపోతే, మీకు అవకాశం లేకపోతే మీరు చేసుకోండి. కానీ ఎవరైనా ఇదంతా చదువుకునే వాళ్ళని మాత్రం విమర్శ పనికిరాదు.
పూజలు చేయొద్దని మాత్రం నేను చెప్పలేదు. మీరు ఆ పొరపాటు రాంగ్ కన్సెప్షన్స్లో ఉండకండి. ఎస్. నేను చెయ్యొద్దని ఒక్కసారి కూడా చెప్పాల. అంత చేయకండి కాదు, చెయ్యలేదని బాధపడకండి. ఏదో కొంచెమైనా చేయండి, ఏదో ఒకటైనా చేసుకోండి. చిన్న శ్లోకం తీసుకున్నా, శ్రీ లలితా సహస్రనామాల నుంచి ఒక శ్లోకం తీసుకోండి. శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, ఒక్క శ్లోకం అంతే. అబ్బో నా వల్ల కాదండి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయేద్ భవానీం. అమ్మవారిని ఇలా భావిస్తాను. అరుణాం కరుణాతరంగితాక్షం అంటే ఎర్రటిది ఆవిడ, కళ్ళ నుంచి కరుణ పొంగుతూ ఉంటుంది. ఆమెను తలుచుకుంటా. ప్రార్థనా శ్లోకమైనా తీసుకోండి, కానీ నియమం తప్పకుండా మీరు ఒక్క శ్లోకాన్ని చేసినా కూడా మీకు అత్యద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శ్లోకాలు చదువుకోండి, డజన్ల కొద్ది వీడియోలు చేసాం. అవును. ఒక్క శ్లోకం, సంస్కృత శ్లోకం ఏంటంటే వాటిలో ఆ శబ్దాల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అది మీతో పాటు ఉంటుంది. అక్షర దోషం మాత్రం ఉండకూడదు కదా ఉండద్దు. తప్పులు లేకుండా చేసుకుంటే ఏంటంటే ఎనర్జీ ఫుల్ఫిల్డ్గా దొరుకుతుంది మనకి. మీ భావం కరెక్టే, అమ్మవారిని పూజించాలన్న భావం వరకు ఓకే. వాచాదోషం కూడా లేకపోతే ఆ వైబ్రేషన్స్ వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనతో పాటు మనకు వస్తుంది. నేర్చుకోండి, మనకు అవకాశం ఉంది. ఇంటర్నెట్ నిండా ఉన్నాయి చక్కగా. పెద్ద పెద్దవి తీయద్దు, చిన్నవైనా తీసుకోండి. 5 శ్లోకాలు తీసుకోండి, అది మాత్రమైనా చదువుకోవచ్చు కదా. ఆపదామపహర్తారం ద బెస్ట్ జయ, చిన్న శ్లోకం. మీరేం చేస్తారు అమ్మగారు రోజు? రోజువారీ నాకు చాలా ఉన్నాయి కదా జయ, ఏవో రకరకాలు ఉన్నాయి. వాటిలో అవి చదువుకుంటాను. నాకు కనీసం ఒక 25-28 మినిట్స్ నేను చదువుకునేవే సరిపోతాయి. 30 నిమిషాలు కావాలి నాకు ఖచ్చితంగా. తర్వాత ఇప్పుడు సుందరకాండ పారాయణ ఒకటి పెట్టుకుని రోజు ఒక ఇది అధ్యాయం ఏదో ఒకటి అని పెట్టుకున్నాను అనమాట. సుందరకాండ చదువుతున్నాను ఇప్పుడు. అది అవ్వాలిగా, ఒక్కొక్కటి అవ్వాలి, ఏదో ఒకటి ఎలా కుదిరితే అట్లా. ఒకరోజు సమయం చాలదనుకో, అందులో 60 శ్లోకాలు నేను 30 చదువుకుని అక్కడ కాగితం అడ్డం పెట్టుకుంటా, రేపు చదువుతాను. సుందరకాండ పూర్తి చేసుకోవాలి అని కొంచెం అర్థం నాకు తెలుస్తుంది కాబట్టి నేను చదువుకోగలను. గ్రూప్లో చేస్తున్నారండి? లేదు, నేను సొంతంగా చేసుకుంటాను. మామూలుగా నాకు కాస్త రామాయణం చదివే అలవాటు ఎప్పుడు ఉంది, కొద్దిగా చదువుకుంటాను. ఇది ఇప్పుడు సమయాభావం, నేను ఇక్కడ పరిగెత్తుకు రావాలి కదా, అప్పుడు కొంచెం తక్కువ. ఓకే. ఓ 10 శ్లోకాలైన పుస్తకం తీసి చదవకుండా మాత్రం ఉండను. ఓకే, అలా పెట్టుకుంటా. నాకు మామూలు రోజువారీ శ్లోకాలు ఉన్నాయి. వెంకటేశ్వర ప్రపత్తి, కరావలంబము అవన్నీ అలవాటు, వాటి దారిన వెళ్ళిపోతాయి. నేను చెప్తాను, నేను పదే పదే ఇదే మాట. స్నానం చేసి బొట్టు పెట్టుకుంటాను, కుంకుమ పెట్టుకున్నాక నేను దీపం పెట్టే లోపలే నా సగానికి పైగా స్తోత్రాలు అయిపోతాయి. చదివేసుకుంటారు. నేను అవి ఇవి సవరించుకుని, దీపానికి దివ్యలు చూసుకుని, పువ్వులు సరిచేసి సవరించుకుని, పళ్ళు ఏమైనా కడిగి పెట్టుకుని దేవుడి దగ్గర కూర్చునే లోపల, లేదా ఆయన అక్కడ ఉండి నేను యువతలు పని చేసుకుంటుంటే స్తోత్రాలన్నీ అయిపోతాయి. ఇక్కడే చదువుకుంటూ పనిచేస్తా. ఇక ఈ మధ్యలో వ్యవహారాలు, ఫోన్ కాల్స్ అవి వస్తాయి, ఏదైనా అత్యవసరమైనవి, అవేదో చూస్తా. కానీ వెళ్ళి అక్కడ కూర్చున్నాక రామాయణం చదువుకుంటాను. తొందరగా వెళ్ళాలంటే ఈ మార్గం అవలంబిస్తా. దీంట్లో నా నియమం ఏంటంటే స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవటం. బొట్టు పెట్టుకున్నారా స్తోత్రం ఆటోమేటిక్గా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా అలవాటు అయిపోయింది. ఇలా చేసుకోవచ్చు. మీరు దేవుడి దగ్గర కూర్చునే ఇంతసేపు దేవుడి ముందే కూర్చోవాలా అన్నదేం పెట్టుకోబోకండి. కుదిరిందా కూర్చోండి, కుదరకపోయినా ఇతర పనులు చేసుకుంటూ. ఇంకా స్నానం చేశాక నేను చీపుళ్ళు ముట్టుకోను, వాకిల్లో డస్ట్బిన్లు ముట్టుకోను, తర్వాత ఏమో ఏమంటారు విప్పేసిన బట్టలు ముట్టుకొని వాషింగ్ మెషిన్లో వేయడాలు అవి చెయ్యను. నా నియమం అది. కొన్ని నియమాలు పెట్టుకున్నారు, ఇవన్నీ ముందే చేసేస్తా. ఆ పనులన్నీ ముందే అయిపోతాయి. ఆ తర్వాత ఇంకా శుభ్రాలు అవి పెట్టను. ఆ శుభ్రాలు గిభ్రాలు మొత్తం అయిపోవాల్సింది. దీపం పెట్టుకున్నాక అవసరమైతే ఏదైనా పని కావాలంటే చేసుకుంటా. ఆ టైంలో ఈ పూజ చేసుకునే లోపల, దీపం పెట్టుకునే లోపల నేను చీపురు కానీ, విప్పిన బట్టలు కానీ, కాళ్ళు దుడుచుకునే పట్టాలు కానీ, వాటి మీద కాలు కూడా పడదు, ఏం ముట్టుకోకుండా చేస్తాను. నేను పెట్టుకోగలిగిన నియమం అది. నియమం ఏర్పరచుకోండి. ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీకి కావాల్సింది నియమం. అది శారీరకమైన ఫిజికల్ థింగ్స్ కావచ్చు, మనసుకైనా కావచ్చు. నియమం పెట్టుకోండి. ప్రధానమైందమ్మా పూజలు చేసే వాళ్ళని, పూజ చేసుకునే వాళ్ళని, ఇంత పూజ ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్న వేస్తే 1,00,000 ప్రశ్నలు వేసిన పాపం వస్తుంది. 1,00,000 ఒక్కళ్ళని అడిగితే 1,00,000 మందిని అడిగిన పాపం వస్తుంది. పూజ ఎందుకు అని ప్రశ్నించద్దు, తప్పు. పూజ చేసుకోండి. ఇంకొకళ్ళని నన్ను కోట్ చేసి ఆవిడ వద్దన్నారండి, నేను వద్దని చెప్పలేదమ్మా, నేను వద్దని చెప్పను.
నాకే అరగంట పడుతుందని నేను చెప్తున్నాను. అవును అవును. నాకు అరగంట పట్టేటప్పుడు నేను ఒకళ్ళకి వద్దని ఎందుకు చెప్తాను? నేను అరగంట కూర్చుంటే ఆయన గంట కూర్చుంటారు. అదే కదా. ఆయన గంట ఉంటుంది, మరి నేను ఎందుకంటాను అట్లా? అదే ఒక పాయింట్ దగ్గర ఆగిపోకుండా కొంచెం ఆగిపోకుండా. మొత్తం వినగలిగితే బాగుంటుంది. మొత్తం విని మీరు ఒక కన్క్లూషన్కి వచ్చేయకండి. అసలు నేనేం చెప్పానో వినండి మొదట. విషయం ఏంటి, దేని గురించి చర్చించుకున్నామో తెలిస్తే అది బాగుంటుంది. ఆపదామపహర్తారం తీసుకోండి. పెద్ద మంత్రాలు శ్లోకాలు రాని వాళ్ళు స్నానం చేసి దేవతార్చన ఒక దీపారాధన పెట్టుకునో లేదా ఒక అగరబత్తి వెలిగించుకుని 2 పువ్వులు దేవుడి దగ్గర పెట్టి ఆపదామపహర్తారం శ్లోకాన్ని మీరు 11 సార్లు కూడా చదువుకోవచ్చు. ఓకే. మీకు ఇంకా ఏదైనా కుదిరితే అది. మనకేంటంటే సాధారణంగా చెప్తారు జయ, కాస్త డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదు, అలాంటప్పుడు కనకధారాస్తవం చదువుకోమంటారు పెద్దవాళ్ళు. కనకధారాస్తవం చదువుకోవచ్చు. మీకు అన్నిటికీ భయంగా ఉంది, టెన్షన్ ఫీల్ అవుతున్నారు, అప్పుడు దుర్గా సప్తశ్లోకి చదువుకోమంటారు. పిల్లలకి తరచుగా కళ్ళు వస్తాయి, బెదురుతారు, స్కూళ్ళలో భయపడుతూ ఉంటారు, ఎగ్జామినేషన్స్ అంటే భయం, ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకాలు, హనుమాన్ చాలీసా లాంటివి నేర్చుకోవచ్చు, చెప్పచ్చు. ఇలా పెట్టుకోండి ఏదో ఒక నియమం. లేదా శుక్రవారం లక్ష్మీదేవికి, మంగళవారం దుర్గాదేవికి, ఇలా లెక్కలు. ఇలా సోమవారం శివుడు, మంగళవారం దుర్గాదేవి, బుధవారం వినాయకుడు, ఓకే, గురువారం దత్తాత్రేయ స్వామికి సంబంధించినవి ఏదైనా, శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించింది, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యుడు. ఇలా పెట్టుకునైనా చదువుకోవచ్చు. వీటన్నిటికీ మళ్ళీ పెద్ద పెద్ద స్తోత్రాలే అక్కర్లేదు. శ్లోకాలు ఒక్క శ్లోకం తీసుకున్నా ఆ రోజంతా అది మనన చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ మీతో పాటే ఉంటుంది. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే.